నువ్వు తిట్టినట్టు నేను కొట్టినట్టు అన్నట్టుగా ఉంది. రవాణా శాఖ 2 రాష్ట్రాల్లో చేస్తున్న ప్రయత్నాలు. అనేక చోట్ల బస్సులు ఆపుతున్నారు. అందులో ఉన్న వాళ్ళని మీ దగ్గర ఎక్కువ రేట్లకు టికెట్లు కొన్నారా అని అడుగుతున్నారు. అవును అని చెప్తున్నారు. అయితే మీ బస్సుకు పెనాల్టీ వేస్తున్నాం అంటున్నారు. బస్సుకి పెనాల్టీ వేస్తుంది, ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, రవాణా శాఖకి డబ్బులు వస్తాయి. ప్రజలకి ఏమరుగుతుంది? వాళ్ళ టికెట్ డబ్బులు వాళ్ళకి ఎవరైనా వెనక్కిప్పిస్తున్నారా? పెరిగిన రేట్లను వెనక్కిప్పిస్తున్నారా? అసలు రవాణా శాఖ ఎప్పుడు స్పందించాలి? ఓపెన్గా ఆన్లైన్లో టికెట్ రేట్ ఎంత అని చెప్పి పెట్టి అమ్ముతున్నారే వాళ్ళు. అలాగే మొత్తం ఆన్లైన్లో పెట్టట్లేదే, మిగతాది అక్కడికి వెళ్ళి తీసుకోవాలి, రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారే. ఏమన్నా నిఘా వేశారా? తనిఖీలు చేశారా? అప్పుడే చేయాలి కదా. లేదా ముందుగా అందరికీ నోటీసులు ఇచ్చి ఇదిగో విజయవాడకి అయితే ఎంత వసూలు చేయాలి, గుంటూరుకి అయితే ఎంత వసూలు చేయాలి, వైజాగ్కి అయితే ఎంత వసూలు చేయాలి అని నోటీసులు ఇచ్చి ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే మీ మీద కేసులు పెడతాం, మీ బస్సు ఇచ్చేస్తాం, మీకు భవిష్యత్తులో లైసెన్స్లు ఇవ్వమని ఏమన్నా చేశారా? అట్లాంటి చర్యలు గతంలో చేయలేదు, ఇప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయరు. కానీ చేసామంటే చేసాం, వాళ్ళకి పెనాల్టీలు వేసి డబ్బులు ఆ విధంగా వసూలు చేసుకుంటారట.